4000 వాచ్ అవర్స్ రావాలంటే డేకి ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎన్ని మినిట్స్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4000 వాచ్ అవర్స్ రావాలి అంటే ఫస్ట్ థింగ్ లాంగ్ వీడియోసే పెట్టాలి. షార్ట్స్కి వచ్చే అవర్స్ అయితే కలవు. సో లాంగ్ వీడియోస్ ఎప్పుడైనా సరే రోజుకు ఒకటే పెట్టండి. ఎందుకంటే వ్యూస్ రావాలి కదా వాటికి వ్యూస్ వస్తేనే వాచ్ అవర్స్ వస్తాయి. ఇప్పుడు వ్యూస్ రాకుండా మీరు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్తే ఏది? డైలీ ఎక్కువ వీడియోస్ రోజు పోస్ట్ చేయొచ్చు, ఓకే, డైలీ పోస్ట్ చేయొచ్చు, ఆల్టర్నేట్ డేస్ పోస్ట్ చేయొచ్చు, వ్యూస్ వచ్చినా రాకపోయినా పోస్ట్ చేయండి. అప్పుడు అలా కాకుండా ఇప్పుడు వీడియో పెట్టి మళ్ళీ ఆఫ్టర్నూన్ వీడియో పెట్టి మళ్ళీ ఈవినింగ్ వీడియో పెట్టి అలా వీడియోస్ కంటిన్యూగా పెడతా ఉంటే అసలు రీచ్ అవ్వాలి కదా. సో అట్లా మీరు లాంగ్ వీడియోస్ డైలీ ఒక వీడియోనే పెట్టండి. అది మంచి కంటెంట్ తీసుకుని పెట్టండి. ఖచ్చితంగా వ్యూస్ పెరుగుతాయి, వాచ్ అవర్స్ కూడా వస్తాయి. అది ఎంగేజింగ్గా ఉండాలి వీడియో. అంటే ఆడియన్స్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయేటట్టుగా కాకుండా మొత్తం వీడియో అంతా కూడా ఎంగేజింగ్గా ఉండేలాగా ఉండాలన్నమాట వీడియో. ఒకవేళ మీరు ఎక్కువ వీడియోస్ పెట్టినా సరే అలా కంటిన్యూస్గా పెట్టుకుంటూ వెళ్తే వాచ్ అవర్స్ రానప్పుడు ఏం ఉపయోగం ఉండదు కదా. సో డైలీ ఒక టైం పెట్టుకుని ఆ టైంకి లాంగ్ వీడియో పోస్ట్ చేసేలాగా చూడండి. అది ఎందుకంటే ఎక్కువ ఫస్ట్ 2 to 3 డేస్లోనే ఎక్కువ సజెస్ట్ చేస్తుంది, తర్వాత సజెషన్స్ ఆగిపోతాయి కదా. సో మీకు ఫస్ట్ రోజు కొంచెం ఎక్కువ సజెస్ట్ అవుతుంది అనమాట వీడియో. దాని తర్వాత నుంచి అలా స్లోగా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. అది ఎవరికైనా అంతే. అలా అని మీరు రెండో వీడియో పెట్టంగానే నెక్స్ట్ రోజు వీడియో పెట్టంగానే మళ్ళీ తగ్గిపోతుందా దానికనైతే ఏం లేదు. దానికి వ్యూస్ రావాలని ఉంటే ఎట్లయినా వస్తాయి. దానికి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటే ఎట్లయినా వ్యూస్ వస్తాయి. అంతేగాని మీరు సేమ్ డే వీడియోస్ పెట్టేశారనుకోండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి నోటిఫికేషన్స్ కూడా ఓన్లీ 3 నోటిఫికేషన్సే వెళ్తాయి మన సబ్స్క్రైబర్కి. ఇప్పుడు వాటిల్లో ఏంటంటే కౌంట్ షార్ట్స్ నోటిఫికేషన్స్ ఒక్కొక్కసారి వెళ్తాయి, ఒక్కొక్కసారి వెళ్ళవు. మీరు ఎప్పుడో పెట్టిన నోటిఫికేషన్ ఆ రోజు వెళ్ళింది అనుకోండి, సో లాంగ్ వీడియో నోటిఫికేషన్ ఒకటి, షార్ట్ నోటిఫికేషన్ ఒకటి, ఆల్రెడీ 2 అయిపోయినట్టు. 24 అవర్స్కి ఓన్లీ 3 నోటిఫికేషన్స్ వెళ్తాయి అన్నమాట వాళ్ళకి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు నోటిఫికేషన్ వెళ్ళకపోతే అసలు వ్యూసే రావు కదా. సో ఆ విధంగా డైలీ ఒక వీడియోనే పోస్ట్ చేయండి. అండ్ కమ్యూనిటీ పోస్ట్ నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ కింద లెక్క అనమాట దానికి. సో అట్లా రోజు ఒక వీడియో పోస్ట్ చేయండి చాలు. అండ్ ఎన్ని మినిట్స్ వీడియో పోస్ట్ చేయాలి అంటే అది మినిట్స్ అనేది మీ కంటెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు చిన్న టాపిక్ అనుకోండి, తక్కువ టైమే చెప్పగలరు కదా. సో తక్కువ టైమే చెప్పండి, మీరు ఎంత చేయాలో అంతే చెప్పండి. మీరు లెంతీ వీడియోస్ పెట్టాలి వాచ్ అవర్స్ కోసం అనుకుంటే అలాంటి టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసే కంటెంట్లోనే ఎక్కువ టైం చెప్పగలిగేవి సెలెక్ట్ చేసుకుని కనీసం ఒక 5 to 6 మినిట్స్ అన్న వీడియో ఉండేలాగా పెట్టారనుకోండి, అప్పుడు ఏంటంటే ఎక్కువ టైం వాచ్ చేస్తారు జనాలు. ఇప్పుడు 2 మినిట్స్ పెట్టారనుకోండి, మీరు చూడండి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ 1 మినిట్ లోపు ఉంటుంది. కొన్నిసార్లు 1 మినిట్ పైన ఉంటుంది. 1 మినిట్ పైన ఉంటే పర్వాలేదు, అది తర్వాత అయినా వ్యూస్ వస్తాయి. బట్ తక్కువ ఉన్నాయి అనుకోండి, రీచ్ ఉండదన్నమాట. అదే మీరు కొంచెం ఎక్కువ లెందీగా 5 to 6 మినిట్స్ పాటు అలా వీడియో పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మినిమం ఎంతో కొంత యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వస్తుంది, వాళ్ళు ఫాస్ట్ పెట్టుకుని స్పీడ్ పెట్టుకుని చూసినా సరే. సో అట్లా ఎప్పుడైనా సరే కొంచెం లెందీగా ఉండేలాగా చూడండి. అండ్ ఆ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోండి. అది అండ్ ఎప్పుడైనా సరే ఆడియన్స్ ఓన్ చేసుకునేలాగా ఉండాలన్నమాట మన కంటెంట్. ఏదో పెట్టాంలే అన్నట్లుగా పెట్టామనుకోండి, వాళ్ళు అట్లాగే చూస్తారు, ఏదో పెట్టారులే చూద్దాంలే అన్నట్లు. సో మ్యూజిక్ ఇవ్వద్దు, వాయిస్ ఓవర్ ఇవ్వండి. మ్యూజిక్ పెడితే ఏంటంటే వేరే వేరే ఆడియన్స్కి రీచ్ అవుతుంది, ఎవరెవరో ఆడియన్స్గా చూస్తారు, దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు ఛానల్కి. సో ఎప్పుడైనా సరే మన ఓన్ కంటెంట్ పెట్టేటప్పుడు మన ఓన్ వాయిస్ ఓవర్ ఉంటేనే ఆడియన్స్ మనకి కనెక్ట్ అవుతారు. అది ఒక వీడియో 2 వీడియోస్ కాకపోయినా ఫ్యూచర్లో అయినా కనెక్ట్ అవుతారు కదా. కొన్ని ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. అది సో ఏ వీడియో పెట్టినా సరే వాయిస్ ఓవర్ ఇవ్వండి కంపల్సరీ. వాయిస్ ఓవర్ ఇస్తేనే వ్యాలిడ్ అది. అండ్ వేరే వేరే వాళ్ళకి రీచ్ అయినా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా మనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు, ఫ్యూచర్లో వీడియోస్ చూడరు కదా. సో అది ఏదైనా లాంగ్ వీడియోస్ పెట్టండి, లెందీగా ఉండే వీడియోస్ పెట్టండి. అది కూడా ఆ టైప్ ఆఫ్ కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి. అసలు ఏమీ లేని టాపిక్ని ఆ టాపిక్ తీసుకుని లెందీగా పెట్టారనుకోండి, అది మళ్ళీ నెగిటివ్ అయినట్టే ఛానల్కి. అండ్ వ్యూస్ కూడా రావు కదా. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ తీసుకుని చాలా లెందీగా పెట్టారు, ఒక 5-6 మినిట్స్ పెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆడియన్స్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. అలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు రికమెండేషన్స్ తగ్గిపోతాయి, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ తగ్గిపోద్ది, వాచ్ అవర్స్ రావు. సో అట్లా ఏదున్నా సరే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మెయిన్ థింగ్ అది. వీడియోస్ ఎన్ని పెట్టాలంటే చెప్పాను కదా, రోజుకు ఒకటే పెట్టండి, అంతకంటే ఎక్కువ అనవసరం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.